హైదరాబాద్ లో హరితవనం చేసేద్దాం, ఖాళీ స్థలం ఉండకుండా చెట్లు నాటేద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం, ఇది జేహెచ్ఎంసీ స్లోగన్. భాగ్యనగరం కాలుష్య కోరల్లో చిక్కుకోకుండా గ్రీనరీని పెంచే ప్రయత్నం చేస్తుంది బల్దియా. వన మహోత్సవంలో భాగంగా 30 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చాలని జేహెచ్ఎంసీ టార్గెట్ నెరవేరుతుందా? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఎలాంటి ప్లాన్స్ నాటబోతున్నారు? వాటిని ఎక్కడి నుంచి తెస్తారు? వాచ్ ది స్టోరీ. కాంక్రీట్ జంగిల్లా మారుతున్న భాగ్యనగరంలో తిరిగి పచ్చదనం నింపాలని జీహెచ్ఎంసీ నడుం బిగించింది. పచ్చని చెట్లతో హరిత తోరణం వెల్లివిరిసేలా ప్రణాళికలు రచిస్తోంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ మహానగరం కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా రేపటి తరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది బల్దియా. సిటీ విస్తరిస్తున్న కొద్దీ చెట్లను కొట్టేస్తున్నారు. మరోవైపు వాహనాలు, పరిశ్రమలతో కాలుష్యం విరజిమ్ముతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే భాగ్యనగర భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ దుస్థితికి చెక్ పెట్టేలా పచ్చదనం పెంపుతో కొంతవరకైనా కాలుష్య నివారణకు కృషి చేయాలని సంకల్పించింది హైదరాబాద్ నగరపాలక సంస్థ. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో 30 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకుంది. కాలంలో నగరంలో 30 లక్షల మొక్కలను నాటేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇప్పటివరకు 1,50,000 మొక్కలు నాటినట్టు అధికారులు తెలుపుతున్నారు. నగరంలో గ్రీన్ కవర్ పెంచేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. వన మహోత్సవంలో ప్రజా సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మొక్కలు నాటేందుకు పర్యావరణ ప్రేమికులు ముందుకొస్తున్నారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాలు, మున్సిపాలిటీలతో పాటు చెరువుల చుట్టూ, రహదారులు, పార్కుల్లోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటనున్నారు. అలాగే నగర శివార్లలో మరిన్ని కొత్త పార్కులను ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను కూడా సీరియస్ గా తీసుకుంది. మన అర్బన్ బయోడైవర్సిటీ యూబీడీ వింగ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జీహెచ్ఎంసీలో మనం ఈ వన మహోత్సవం కార్యక్రమం అనేది టేకప్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఎక్కడ అయితే ఖాళీ ప్లేసెస్ ఉంటున్నాయో, ఎక్కడ ప్లాంటేషన్కి పాసిబిలిటీ ఉంటుందో ప్రతి చోటు కూడా మనం వార్డ్ వైజ్గా కూడా ఖాళీ ప్లేసెస్ని, ప్లాంటేషన్కి ఫీజిబిలిటీ ఉన్న ప్లేసెస్ని సెలెక్ట్ చేస్తున్నాము. వాటిలలో మనము వివిధ రకాల మొక్కలను పెట్టడానికి ఈ వన మహోత్సవంలో మనము యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరానికి మనకు ప్రభుత్వం తరపు నుంచి దాదాపుగా 30,80,000 మొక్కలు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా ప్లాంటేషన్ చేయాలని టార్గెట్ విధించడం జరిగింది. వివిధ జోన్లలో మనకున్న 6 జోన్లలో అక్కడ పొటెన్షియాలిటీని బట్టి, అవైలబుల్ స్పేస్ని బట్టి మనము జోన్ వారీగా కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి జోన్లో కూడా జోన్ లెవెల్లో ఉండే డెప్యూటీ డైరెక్టర్, సర్కిల్ లెవెల్లో ఉండే మేనేజరు, వార్డ్ లెవెల్లో ఉండే వార్డ్ సూపర్వైజరు దీనిపైన కసరత్తు చేసి వార్డ్ వైజ్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చింది. గత 10 సంవత్సరాలుగా నగరంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల పచ్చదనం గణనీయంగా విస్తరించింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2011లో నగర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనం కేవలం 5.2% ఉంది. 2021 నాటికి అది 12.9% పెరిగింది. అలాగే 10 ఏళ్ల క్రితం 33.15% ఉన్న గ్రీన్ కవర్ 2021 నాటికి 81.81% పెరిగింది. 10 ఏళ్లలో 48.66% అభివృద్ధిని సాధించినట్లు అధికారులు తెలిపారు. నగరానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. 2020-2021 సంవత్సరాల్లో వరుసగా ట్రీ సిటీ అవార్డులు లభించగా 2022లో గ్రీన్ సిటీ అవార్డును సొంతం చేసుకుంది. పచ్చదనం విస్తరణలో ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మనకు కావాల్సిన మొక్కలను మనమే ప్రొడక్షన్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరానికి కూడా మనకు 30 లక్షల టార్గెట్కి కావాల్సిన మొక్కలు అన్నీ కూడా మన జీహెచ్ఎంసీ నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. దాదాపుగా మనకు ఒక 60 లక్షల మొక్కలు ఇప్పుడు జీహెచ్ఎంసీ నర్సరీస్లో అవైలబుల్ ఉన్నాయి. మనకు కావాల్సిన 30 లక్షల్ని జీహెచ్ఎంసీలో మనం వాడుకుంటూ ఇంకా నియర్ బై మున్సిపాలిటీస్కి కానీ, ఇతర గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ, ఇతర డిస్ట్రిక్ట్స్కి కూడా మనం జీహెచ్ఎంసీ తరఫు నుంచి ఇవ్వడానికి మనకు కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ యొక్క వన మహోత్సవంలో భాగంగా మనము ఆల్రెడీ ఇప్పటి వరకు దాదాపుగా 1,50,000 మొక్కలను నాటడం జరిగింది.
రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డు, చెరువులు, పార్కుల్లో అందమైన పూల మొక్కలను నాటనున్నారు. చెట్లను పెద్ద ఎత్తున పెంచేందుకు మరోవైపు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చందనం, టేకు, జిట్రేగి, ఏగిస, సోమి చెట్లను పెంచేందుకు ప్రోత్సహించనున్నారు. మొక్కలను ఈ వన మహోత్సవంలో భాగంగా సరఫరా చేయనున్నారు. గృహ అలంకరణతో పాటు చక్కటి ఆక్సిజన్ను అందజేసే ఇండోర్ ప్లాంట్లను కూడా పంపిణీ చేయనున్నారు. ఆసక్తిగల నగరవాసులు వివిధ ప్రాంతాల్లో ఉన్న జీహెచ్ఎంసీ నర్సరీలు వీటిని తీసుకోవచ్చు. మనీ ప్లాంట్, జురంతా, అకాలిఫా, బాంబే బార్డర్, చైనా బాక్స్, ఫ్లుమేరియా, ఎగ్లోరా తదితర మొక్కలను సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. నగరంలో వన మహోత్సవానికి జీహెచ్ఎంసీ అయితే మొక్కల్ని సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో 5 కోట్ల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నారు. ఒక చిన్న మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ఎలుగెత్తి చాటుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వన మహోత్సవంలో మనకు కూడా భాగస్వాములమై ఇంటికో మొక్క నాటుకుందాం. కెమెరామెన్ గజానతో రమేష్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.